అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అంగన్వాడీ ఆర్టీసీలో కొలువుల జాతర 15,274 ఖాళీల భర్తీకి కసరత్తు, ఎంపిక విధానంలో పలు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో విధి విధానాలు గైడ్లైన్స్ మొత్తం కూడా ఖరారు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ప్రస్తుతానికైతే ఆర్టీసీలో 1743 పోస్టులు, అంగన్వాడీలో 15,274 ఖాళీల భర్తీకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,274 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నియామక విధానంలోనూ మార్పులు తీసుకొస్తుంది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి వచ్చిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అయితే అందజేసింది. ఈ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అంగీకారం తెలిపితే వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఐసీడీఎస్ శాఖ అధికారులు అయితే నిర్ణయించారు. కొత్తగా చేపట్టే నియామకాల ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు, ఉద్యోగ విరమణతో ఏర్పడిన ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయవచ్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,274 ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్. అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ ఆయాలు, టీచర్లకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్, టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఛానల్ కదిలే అవకాశం ఉంది. ఇక నిరుద్యోగ మహిళలు కూడా కొత్తగా అంగన్వాడీ ఆయాగా, టీచర్గా జాబ్ దక్కించుకునే అవకాశం అయితే ఉంది. ఇక నియామక విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత వల్ల ప్రీ ప్రైమరీ వంటి కీలక సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని సమాచారం తెప్పించుకున్న ప్రభుత్వం ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అంగన్వాడీలను ఆధునీకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో పోషకాహారం ఆశించిన స్థాయిలో అందడం లేదని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంగన్వాడీ టీచర్లు లేని చోట విద్యార్థులకు ప్రీ ప్రైమరీ విద్య అందడం కష్టంగా మారిందని, అంగన్వాడీలో మొత్తం 15,274 ఖాళీల్లో 2,999 టీచర్ పోస్టులు, 12,275 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది నియామకాలకు సంబంధించి మరి దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి అయితే నివేదిక అందించారు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బంది నియామకానికి ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈ ఖాళీల భర్తీకి 10th క్లాస్ విద్యార్హతగా ఖరారు చేశారు. మరి అదనంగా ఇంటర్వ్యూ నిర్వహించి అందుకు 20 మార్కులు కేటాయిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ప్రాంతీయ భాష కన్నడలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులకే అంగన్వాడీ ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తున్నారు. కేరళలో ఐసీడీఎస్ అధికారులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అంగన్వాడీ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తమిళనాడులో ఉద్యోగాలకు ఇంటర్ హెల్పర్కు 10వ తరగతి అంటే టీచర్కి ఇంటరు, ఆయాకి 10వ తరగతి విద్యార్హతగా నిర్ణయించి అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు నియమిస్తున్నారు. నియామకాలపై ప్రభుత్వానికి అందిన నివేదిక ఆధారంగా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యార్హతలతో పాటు దరఖాస్తు స్వీకరణ, అనుభవం, పరీక్షా విధానం, ఇంటర్వ్యూల విషయంలో ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారిని టీచర్గా, ఆయాగా ఇద్దరికి కూడా ఇంటర్మీడియట్ విద్యార్హతను అయితే నిర్ణయించింది. మరి ప్రస్తుతం అయితే మన తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్కు మరి ఆయాకు ఎంతవరకు చదువుకోవాలనే దాని మీద త్వరలో గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తుంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ఇక ఆర్టీసీలో కూడా 1743 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. ఇక డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి డ్రైవర్ పోస్టులు 1000 ఉన్నాయి, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మన ఛానల్లో ఇంకో వీడియో కూడా ఉంది, దాన్ని చూడండి. ఇక మొత్తానికైతే అంగన్వాడీ వ్యవస్థలో ఆర్టీసీలో అయితే కొలువుల జాతర అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్స్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.